వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క మరియు మేక కథ. ఒకప్పుడు ఒక నక్క అంధకారంలో అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. చీకటి కారణంగా దారిని గమనించలేక అనుకోకుండా ఒక బావిలో పడిపోయింది. నక్క ఎంత ప్రయత్నించినా బావి నుంచి బయటకు రావడం సాధ్యం కాలేదు. అందుకే చేసేదేమీ లేక రాత్రంతా బావిలోనే ఉండిపోయింది. ఒక మేక ఆ దారిలో వస్తూ బావి దగ్గరికి చేరింది. బావిలోకి తొంగి చూసిన మేకకు లోపల నక్క కనిపించింది. మేక అడిగింది, నక్కగారు, మీరు బావిలో ఏం చేస్తున్నారు? నక్క చతురంగా నవ్వుతూ చెప్పింది, నేను ఇక్కడ నీరు తాగడానికి వచ్చాను. ఇంత రుచికరమైన నీరు నేను ఎప్పుడూ తాగలేదు. నువ్వూ లోపలికి వచ్చి తాగు. ఆలోచించకుండా మేక నమ్మేసింది. అది వెంటనే బావిలోకి దూకింది. నీరు తాగిన తర్వాత బయటకు రావడానికి ప్రయత్నించింది. కాని నక్కలాగే మేకకి కూడా బయటకు రావడం సాధ్యం కాలేదు. అప్పుడే నక్క ఒక ఉపాయం చెప్పింది. మేకా, నువ్వు వెనుక కాళ్లపై నిలబడితే నీ తల మీదెక్కి నేను బయటకు వస్తాను. తర్వాత నిన్ను కూడా బయటకు తీస్తాను. అమాయకమైన మేక నక్క మాటలు నమ్మింది. వెనుక కాళ్లపై నిలబడింది. నక్క మేక తల మీదెక్కి బావి నుంచి బయటకు దూకింది. బయటకు వచ్చిన నక్క వెళ్ళిపోతూ ఇలా చెప్పింది, మేకా, నువ్వు కాస్త తెలివిగా ఆలోచించి ఉంటే బయటకు వచ్చే మార్గం ఉందో లేదో చూడకుండా బావిలోకి దూకేదానివి కాదు. మేక తన తప్పును అర్థం చేసుకుని బాధపడింది. నీతి: ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. చూసి, ఆలోచించి తర్వాతే ముందడుగు వేయాలి. Thank you so much for watching. Please like, share and subscribe.